నాకు ఒక 10 month old బేబీ ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు అయాన్. వాడు ఇప్పుడిప్పుడే నడవడం నేర్చుకుంటున్నాడు. క్రాల్ చేయడం సూపర్ ఫాస్ట్గా చేస్తున్నాడు. చాలా ఫాస్ట్గా ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తాడు. చాలా ఫాస్ట్గా అటు నుంచి ఇటు వస్తూ ఉంటాడు. నుంచుండి పోతాడు, ఏది దొరికితే అది పట్టుకొని నుంచుంటూ ఉంటాడు. కొన్నిసార్లు నేను భోజనం చేస్తున్నప్పుడు ఎప్పుడో ఆ దూరంలో ఆడుకుంటున్నాడు అనుకోండి, అయాన్ ఆగు 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 అనే లోపల టప్మన పడిపోతాడు, బేర్మని ఏడుస్తూ ఉంటాడు. నేను వెళ్ళి ఎత్తుకొని, తల్లి ప్రేమ ఎలా ఉంటుంది, ఆ ఎంగిల్ చేత్తోనైనా సరే ఎత్తేసుకొని దగ్గరికి పట్టుకొని, నాన్న నీకు చెప్పానా, నిన్ను ఆగమన్నానా, వాడికి ఏం అర్థమవుతుంది, అయినా సరే నేను చెప్తాను, నేను ఆగమన్నానయ్యా, నువ్వు వినలేదు, సరే దా అని చెప్పి వాడిని బుజ్జగించి వాడు ఊరుకునే వరకు మరలా నేను ఇంకొక ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేను. అంత ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులకు, అంతకన్నా మిన్న అయిన ప్రేమ. అలా దెప్పను కూడా దెప్పడేసాయ కదా, నువ్వు నా మాట వినలేదు కదా, చూడు నీకు ఎలా అయిందో అనేటట్టుగా కూడా ఆయన అండు. కానీ నా చెంతకు రా అని చెప్పి మనల్ని ఆదరించి ఓదార్చు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే దేవాని శక్తి కలిగిన నామమును బట్టి నీకు స్తోత్రమని పాటలో ఉన్న అర్థాన్ని గ్రహిస్తూ ఈ పాటను బట్టి, ఈ పాట పాడుతూ మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయన కనపరుతాం. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడేయుండు దేవుడు, ఆయనే. నిజంగా కదండి, ఏ మనిషి అయినా ఊహించుకుంటాడా నేను వాటర్ మీద నడుస్తానని? మీరైతే నమ్మగలుగుతారా? నమ్ముతారా అండి? నీటిపైన నడవగలరా? నడవలేము కదా. మన మానవ సామర్థ్యముతో లేకపోతే మన మానవ జ్ఞానముతో మనకు తెలుసు నీటిపైన నడవలేమని. అక్కడ పేతురు చూసిన లేకపోతే ఈ శిష్యులు చూసిన పరిస్థితి ఎటువంటిదంటే అప్పటికే ఆశ్చర్యముతో వారు ఉన్నారు. ఎవరో నీటిపైన నడుచుకొని వస్తున్నారు, బహుశా దయ్యమేమో అనుకుని ఉంటారు. అప్పుడు ఆయన అన్నాడు, భయపడకుడి నేనే అని చెప్తూ ఉన్నప్పుడు పేతురు ఎంత ధైర్యవంతుడో చూడండి. అంటున్నాడు, ప్రవ్వా నీవే అయితే నీటిపైన నన్ను నడువమంటే నేను కూడా నడుస్తాను అనగానే యేసయ్య అంటున్నాడు, నేనే దాన్ని నడుచుకొని రా అని పిలిచాడు యేసయ్య పేతురుని. పిలిచినప్పుడు ఏమైంది తెలుసా అండి, చరిత్రలో సృష్టిలో ఎప్పుడు జరగని గొప్ప అద్భుతం అక్కడ జరిగింది. ఒక మానవుడు, ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, పేతురు యొక్క జాబ్ ఏంటండి? చేపలు పట్టేవాడు. అంటే ప్రతిరోజు సముద్రంలోకి వెళ్తాడా లేదా? వెళ్తాడు. చాలాసార్లు అలలు చేత కొట్టబడి ఉంటుంది అతని యొక్క నావ, అతని యొక్క ఓడ. చాలాసార్లు తన దోణి అలల చేత, తుఫానుల చేత కొట్టబడి ఉంటుంది. ఏ రోజైనా ఊహించుకొని ఉంటాడా, నేను ఈ అలల్ని నెమ్మలపరిచాక ఈ అలల పైన నడుస్తానని? ఏ రోజు అనుకుని ఉండడు కదా. కానీ యేసయ్య మాట చొప్పున అడుగు వేశాడు. అడుగు వేశాక ఎంత ఆశ్చర్యంగా అనిపించుంటుంది. మొదటి అడుగు ఎంత ఆశ్చర్యంగా అనిపించుంటుంది. జస్ట్ ఇమాజిన్, ఒక మామూలు కథగా చెప్పుకోవడం కన్నా ఇలా ఊహించుకుంటే మనకు అర్థమవుతుంది ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి. అంత భయంకరమైన సముద్రపు మధ్యలో అంత భయంకరమైన అలలు అప్పుడే నిమ్మల పడ్డాయి. అప్పుడే యేసయ్య నడుచుకొని వచ్చాడు. పేతురు ఒక జాలరి, అతడు తన కాలిని ఆ నీటిపైన పెట్టగానే మునిగిపోవట్లేదు. ఇంకొక అడుగు వేసి చూశాడు, అయినా మునిగిపోవట్లేదు. ఇంకొక అడుగు వేస్తున్నాడు, అయినా మునిగిపోవట్లేదు. వెనక్కి తిరిగి చూసుకొని ఉంటాడేమో మిగతా శిష్యుల దగ్గర పోసుకొడదామని. చూసారా నేను ఎక్కడి వరకు నడిచి వచ్చానో, మీతో పాటు నేను కూడా జాలర్నే, మీతో కూడా నేను కూడా ఈ తుఫాన్లో ఉన్నాను, కానీ ఏసే మాట వినడం వల్ల అని ఇటువంటి థాట్స్ రన్ అయి ఉంటాయేమో కదండి. వెనక్కి చూసుకొని ఉంటాడు, ధోని నుంచి ఇంత దూరంగా నీటి మీద నేను నడుచుకొని వచ్చానా అని. అలా నడుచుకొని వచ్చి అక్కడ దేవుని వాక్యంలో ఈ సంఘటన గురించి రాయబడినప్పుడు ఒక మాట ఉంటుందండి, పేతురు గాలిని చూచి భయపడి. మీలో ఎంతమంది గాలిని చూడగలరండి? ఇదేం సెన్స్లెస్ క్వశ్చన్ అని అడుగుతారేమో కదా. మనకెవరికి గాలి కనిపించదు కదా, వి ఓన్లీ ఫీల్ ఇట్ ఆర్ బ్రీత్ ఇట్. అయితే ఆ గాలిని చూశాడంట. అంటే ఏంటంటే మనకు అనవసరమైన, లేకపోతే మనకి లెక్కే కాదు, గాలి అనేది మనం పీల్చుకుంటాం, మరలా ఊపిరి వదులుతాం, అంత మాత్రమే మనకు లెక్క. లేకపోతే ఎప్పుడైనా మంచి గాలి వేస్తే దాన్ని ఫీల్ అవుతాం, అంత తప్ప మనం లెక్క చేయం కదా గాలిని. అటువంటి లెక్క లేని, లేకపోతే అటువంటి ఎన్నిక లేని ఆ గాలిని చూపెట్టి అపవాది భయపెట్టినప్పుడు పేతురు నెక్స్ట్ అడుగు వేస్తూ, ఇప్పటి వరకు అడుగులన్నీ నీటి పైనే పడుతున్నాయి, నెక్స్ట్ అడుగు మాత్రం నీటి లోపలకు పడుతుందంట. భయపడిపోయాడు, గాలిని చూశాడు, భయపడ్డాడు, మునిగిపోసాగాడు.
ప్రభువా నన్ను కాపాడు అని అరవడం మొదలుపెట్టాడు. మొదలు పెట్టగానే యేసయ్య చేయి చాపి తన్ని మరలా కాపాడాడు. ఆయనే కాపాడు దేవుడు. ఆయన విశ్వాసంతో, ఆయన పైన విశ్వాసంతో నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు ఆయన నడిపించే రీతులు ఎలా ఉంటాయంటే మనకు అనిపిస్తుంది ఈ ధోనిని సూపర్ ఫాస్ట్గా యేసయ్య ఒడ్డుకు తీసుకెళ్తాడు అనిపిస్తుంది. లేకపోతే వీళ్ళందరి ముందు నన్ను దేవుడు ఇంకొకలా గనపరుస్తాడు, అంటే ఎక్కువ చేపలు నాకు దొరికేలాగా దేవుడు నన్ను గనపరుస్తాడు అనిపిస్తుంది. కానీ దేవుడు చేసే అద్భుతాలు ఎలా ఉంటాయంటే మన ఊహకు అందకుండా, మనం ఊహించుకోలేం ఇంతలా దేవుడు చేస్తాడని. అలాగా అందరి ఎదుట నీటిపైన నడిపించే స్థితికి వచ్చిన పేతురు ఎంత ఆలోచించాలి భయపడడానికి? దేవుడు నన్ను నీటిపైన నడిపించాడు. యేసయ్య వైపు చూస్తూ నడిచినంతసేపు హీ కుడ్ వాక్ ఫర్దర్, బట్ వెన్ హీ లుక్డ్ డౌన్, వెన్ హీ లుక్డ్ అట్ ద విండ్, హీ వాజ్ స్కేర్డ్ అండ్ బిగాన్ టు సింక్. మనం కూడా యేసయ్య నడిపిస్తున్నప్పుడు మధ్యలో వచ్చే గాలుల వంటి చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న భయాలు, చిన్న చిన్న తుఫాన్లు బట్టి మునిగిపోసాగే పరిస్థితికి వచ్చేస్తూ ఉంటాం. అప్పుడు కూడా నువ్వు నా మాట వినలేదు కదా, నువ్వు నా వైపు చూడలేదు కదా, అందుకే మునిగిపోయావు అని దెప్పే పరిస్థితిలో కాకుండా యేసయ్య ఏం చేస్తాడు? చేయి చాపి లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీని గురించి నాకు ఏమనిపించిందంటే, నాకు ఒక 10 month old బేబీ ఉన్నాడు. మీకు అందరికీ తెలుసాయా? వాడు ఇప్పుడిప్పుడే నడవడం నేర్చుకుంటున్నాడు. క్రాల్ చేయడం సూపర్ ఫాస్ట్గా చేస్తున్నాడు. చాలా ఫాస్ట్గా ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తాడు. చాలా ఫాస్ట్గా అటు నుంచి ఇటు వస్తూ ఉంటాడు. నుంచుండిపోతాడు, ఏది దొరికితే అది పట్టుకొని నుంచుంటూ ఉంటాడు. కొన్నిసార్లు నేను భోజనం చేస్తున్నప్పుడు ఎప్పుడో ఆ దూరంలో ఆడుకుంటున్నాడు అనుకోండి, అయ్యా ఆగు 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 అనే లోపల టప్మన పడిపోతాడు, బేరమని ఏడుస్తూ ఉంటాడు. నేను వెళ్ళి ఎత్తుకొని, తల్లి ప్రేమ ఎలా ఉంటుంది, ఆ ఎంగిల్ చేత్తోనైనా సరే ఎత్తేసుకొని దగ్గరికి పట్టుకొని, నాన్న నీకు చెప్పానా, నిన్ను ఆగమన్నానా? వాడికి ఏం అర్థమవుతుంది? అయినా సరే నేను చెప్తాను, నేను ఆగమన్నానయ్యా, నువ్వు వినలేదు, సరే దా అని చెప్పి వాడిని బుజ్జగించి వాడు ఊరుకునే వరకు మరలా నేను ఇంకొక ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేను. అంత ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులకు, అంతకన్నా మిన్న అయిన ప్రేమ. అలా దెప్పను కూడా దెప్పడేసయ్య కదా, నువ్వు నా మాట వినలేదు కదా, చూడు నీకు ఎలా అయిందో అనేటట్టుగా కూడా ఆయన అండు. కానీ నా చెంతకు రా అని చెప్పి మనల్ని ఆదరించి ఓదార్చు దేవుడు. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడే ఉండు దేవుడు. ఈ పాట ద్వారా మనందరూ కలిసి